వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి సహకారంతో నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 1,65,00,000 నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించిన కౌన్సిలర్ పెన్నెం లక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నర్సంపేట నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి జరగలేదని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవారెడ్డి సహకారంతో ఈ రోజు మున్సిపాలిటీ పరిధిలో 1,65,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేశారు. కౌన్సిలర్ పెండెం లక్ష్మీ రామచందర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నర్సంపేట పట్టణంలోని 19వ వార్డులో ఇవాళ పట్టణంలో సీసీ డ్రైను ఈ కౌన్సిలర్ ద్వారా ఆధ్వర్యంలో 19వ వార్డు కౌన్సిలర్ పెండెం లక్ష్మీ రామానంద్ వారి ఆధ్వర్యంలో ఇలా ప్రారంభించడం జరిగింది. మరి స్థానికంగా ఉన్న పెద్దలందరూ, మహిళలు అందరూ ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి నర్సంపేట పట్టణంలో ఈ వార్డులో 1,65,00,000 నిధులు కేటాయించి ఇవాళ దొంతి మాధవరెడ్డి గారి పెద్దలు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు అసెంబ్లీలో ఉండడం వల్ల మరి ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించడానికి రాలేకపోయాడు. మరి కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ యొక్క పనిని స్టార్ట్ చేయమని చెప్పారు. పని ఆగద్దని చెప్పి మరి ఈ పని మరి అయిపోయిన పిదప శిలాఫలకాన్ని ఆవిష్కరించడానికి ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పారు. మరి ఈ యొక్క నర్సంపేట పట్టణంలో ఈ యొక్క వార్డు కాకుండా ప్రతి ఒక్క వార్డులో 1,65,00,000 మరి వెచ్చించి ప్రతి ఒక్క వార్డును అభివృద్ధి చేయడం కోసం ఇవాళ మరి పెద్దలు నాయకత్వంలో ఈరోజు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టుకున్నారు. మరి అంతేకాకుండా దార్కపేట రోడ్డు మరి మన వార్డుకు అతి సమీపంలో ఉన్నది. దాదాపు 14 కోట్లు పెట్టి టెండర్లు పిలిపించిళ్ళు. టెండర్లు కూడా అయిపోయింది. టెండర్లకు ప్రక్రియ కూడా అయిపోతుంది. మరి అది కూడా నెల రోజులలో పని పూర్తి చేస్తారు. ఈ యొక్క నెల 15 రోజులలో నర్సంపేట మొత్తం పట్టణం మొత్తం డ్రైన్లను, సీసీ రోడ్లు ప్రారంభించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో చూస్తే మరి 24 వార్డులలో మరి ఒక్కొక్క వార్డుకు కనీసం 10-15 లక్షలు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. ఈ 4 ఏళ్లలో వాళ్ళు ఉన్న 4 సంవత్సరాలలో మరి ఈ సంవత్సర కాలం గడుస్తుంది. మరి ఈ సంవత్సరం మా ఒక గడువు కూడా కౌన్సిలర్ల గడువు కూడా అయిపోతుంది. అయ్యో లోపల మేము చేద్దామని అనుకున్నాము. మరి పెద్దల చలువతో ఈరోజు 1,65,00,000 నా వార్డులనే కాకుండా అన్ని వార్డులలో ప్రారంభించడం జరిగింది. మరి మీకు మాట ఇచ్చిండ్రు కాబట్టి మేము అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క పని దీనికి నిదర్శనమని తెలియజేసుకుంటూ మరి పెద్దల సహకారంలో ప్రతి ఒక్క ఇప్పుడు దాదాపు 80 నుండి 90% ఈ యొక్క వార్డులనే కానీ పట్టణంలో కానీ ఈ వర్క్స్తోని దాదాపు అయిపోతాయి. మిగిలిన పని మరి ఇక్కడ పెద్దల సహకారంతో, మహిళల సహకారంతో మరి మాధవరెడ్డి గారి నాయకత్వంలో మరి మున్ముందు కూడా పట్టణంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం కృషి చేద్దామని చెప్పి మీ యొక్క ఛానల్ తరఫున, మీ యొక్క పత్రికా మిత్రుల తరఫున మేము తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశానికి వచ్చిన ఈ యొక్క పెద్ద కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి పత్రికా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ముందు కూడా మా కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాను. శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో నర్సంపేట అభివృద్ధి ధ్యేయంగా నర్సంపేట టౌన్ మొత్తం నర్సంపేట అభివృద్ధి ధ్యేయంగా నర్సంపేటలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం చేపట్టడం అయింది. అందులో భాగంగా 19వ వార్డులో ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. శంకుస్థాపన చేయడం జరిగింది. డ్రైన్లు, సీసీ రోడ్లు